ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా అని అయితే మస్తుగా ఉన్నా. ఇంక ఈరోజు ఒక ముచ్చటైతే పట్టుకొచ్చినా మీకోసము. మీకు ఒక విషయం చెప్పాలి వల్ల ఈ నార్సింగ్ పోలీస్ స్టేషను మస్తు ఫేమస్ అయిపోయింది. కొన్ని స్టోరీలు ఆ పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం 3 నెలల క్రితం చూసుకుంటే కనుక లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ. రాజ్ తరుణ్ నన్ను మోసం చేసిండంటూ లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు ఫైల్ చేసింది. గది పక్కకు పెట్టురే. అండ్ అట్లనే ఒక వారం క్రితము జానీ మాస్టర్ నన్ను మోసం చేసిండంటూ ఒక పోరి ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయన మీద ఫోక్సో చట్టం కింద ఆయన మీద కేసు ఫైల్ అయింది. అండ్ ఇక అట్లనే ఇంకా ఈరోజు బాగా నడుస్తున్న టాపిక్ ఏంటంటే కనుక యూట్యూబర్ హర్ష సాయి మీద ఒక అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళిద్దరు ముచ్చట ఏంటంటే కనుక వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేసిళ్ళు. ఏది మెగా అనే సినిమా ఒకటి చేసిళ్ళు. ఒక 1 ఇయర్ క్రితం ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ చేసిర్రు. అండ్ అట్లనే ఈ టీజర్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిర్రు. ఒక టీజర్ 12 మిలియన్ వ్యూస్ పోయింది. అది అలాగే ఈ మెగా మూవీ ట్రైలర్ కూడా గ్రాండ్గా లాంచ్ చేసిర్రు, మంచిగా చేసిర్రు. ఈ కథ అంతా బాగానే ఉన్నది. అయితే ఇంకా వీళ్ళిద్దరి మధ్య 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉందట. అయితే హర్ష సాయి ఏం చేసిండు, ఆమెని గట్లా నమ్మించి ఆమె దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. అట్లనే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారట. అయితే ఈ పోరల ఇంట్లో కూడా తెలుసట హర్ష సాయి గురించి. అయితే ఇప్పుడు ఆ పోరి పోయి అడుగుతుంటే మరి నువ్వు ఇట్లా 2 కోట్లు తీసుకున్నావు కదా, మరి ఇట్లా పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, మరి చేసుకుందాంపా అంటే ఇప్పుడు నేను చేసుకోనని చెప్పి మొహం చాటేస్తూ ఉన్నాడట. అయితే ఈ పిల్ల పోయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ హర్ష సాయి అనేటోడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు, అట్లనే నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి ఈయన మీద కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. ఇంకా హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఆయన పేదోళ్ళకి సాయం చేసినట్టు గతంలో మస్తు వీడియోలు వచ్చినాయి, మస్తు వీడియోలు చేసిండు. పెద్ద పెద్ద స్టార్ హోటల్లో అంటే రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళని పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూర్చోబెట్టి భోజనం చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. గట్లా ఈయన మస్తు ఫేమస్ అయింది అనమాట. ఇంకా ఈయనను చూసి చాలామంది రెస్పెక్ట్ ఇచ్చిర్రు. అంటే అన్న అంత మంచోడు ఇంత మంచోడు అని చెప్పేసి ఈయన గురించి అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక 2-3 నెలల క్రితం ఈయన మీద బెట్టింగ్కి సంబంధించిన ఇష్యూ ఒకటి నడిచింది. అది కూడా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన గురించి వినిపిస్తున్న మాటలు ఏంటంటే కనుక ఈ హర్ష సాయి అనేటోడు పెద్ద ఫ్రాడ్, ఈయన వెనక పెద్ద క్రైమే జరుగుతూ ఉన్నదని చెప్పని అంటున్నారు. మరి దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనేది మనకేం తెలియదు. కానీ ఇంకా పోలీసులు అయినా మరి ఈ విషయంలో విచారణ చేపట్టి మరి మనకేమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలా. ఏందో గిసొంటి ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. జర ఉన్న పూరిలైనా జర జాగ్రత్తగా ఉండుర్రి, గిసొంటి అవ్వకుండా చూసుకోర్రి. గది మరి ముచ్చట పోయేస్తావాలా నేను. బాయ్.